హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా ద్వీపంలో జాబిల్లి 7వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. కీర్తిసేనుడు ముసుగువీరుడి ముసుగును తొలగిస్తుండగా అతను ఎవరో తెలుసుకోవాలని సైనికులందరూ ముందుకు వచ్చారు. కానీ చీకటిలో అతని ముఖం తెలియలేదు. కీర్తిసేనుడు అతన్ని వెలుగులోకి తీసుకువచ్చి చూసి అతనెవరో తెలియక, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా ముసుగు వేసుకొని తిరుగుతున్నావు అన్నాడు. నా పేరు ఆదిత్య. మిగిలిన వివరాలన్నీ రాజుగారి ముందు చెబుతాను. నన్ను తీసుకువెళ్ళండి అనడంతో కీర్తిసేనుడు తన సైనికుల వైపు తిరిగి, రేపు ఉదయం ఇతన్ని రాజుగారి ముందు హాజరుపరచండి, అంతవరకు జాగ్రత్తగా చూడండి అంటూ తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. మర్నాడు రాజుగారి ముందుకు ముసుగువీరుల్లా ఉన్న ఆదిత్యని సైనికులు తీసుకువెళ్లారు. అంతలో కీర్తిసేనుడు జరిగింది వివరంగా రాజుగారికి చెప్పడంతో రాజు అతనితో, ఆదిత్య, ఎవరు నువ్వు? ఎందుకు ముసుగు వేసుకొని ప్రజలను కాపాడుతున్నావు? నువ్వు ఇంత మంచి కార్యాలు ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. మహారాజా, మీకు అంతా వివరంగా చెబుతాను. నేను కాశీ రాజ్యంలో అనాథగా ఉండి ఒక గురువు వద్ద శిష్యరికం చేసి ఆయన ద్వారా అన్ని విద్యలు నేర్చుకున్నాను. కత్తి యుద్ధంలో నన్ను మించిన వారు ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆ సమయంలో నా గురువు కాశీరాజు గారి వద్ద సైనికునిగా చేర్పించారు. కానీ నా కత్తి యుద్ధ వేగం చూసి అక్కడి వారు అసూయ చెంది నేను వారికన్నా గొప్ప పదవికి వెళ్ళిపోతానన్న భయంతో రాజుగారితో నాపై లేనిపోని నిందలు మోపి బయటకు పంపించారు. నేను బాధతో గురువు వద్దకు తిరిగి వచ్చేశాను. ఆ సమయంలో ఈ విశాల మహారాజు గారికి రహస్య కాపలాదారుడు కావాలని మా గురువు గారికి తెలిసి నన్ను మీ రాజ్యానికి పంపారు. నేను ఆశతో వచ్చాను. నాతో పోటీకి చాలామంది ఉన్నారు. అందువలన ఇప్పుడు నేను మీకు గుర్తుకు రావడానికి అవకాశం లేదు. నా అదృష్టవశాత్తు నేను మీరు పెట్టిన అన్ని పరీక్షలలో నెగ్గాను. సేనాధిపతి స్వయంగా దగ్గర ఉండి అన్ని పరీక్షలు పెట్టారు. నేను చాలా సంతోషపడ్డాను. మరునాడు మీ ముందు నన్ను హాజరుపరిచారు. మీరు సమ్మతించారు. కానీ మీ దగ్గరలో ఉన్న రాజగురువుకు నేను నచ్చలేదు. ఎందుకో నాకు తెలియదు. రాజుగారిని కాపాడేంత ధైర్యం, తగినంత శక్తి లేదని మీతో చెప్పి నన్ను పంపించేశారు. నాకు చాలా బాధనిపించింది. నేను అన్ని పరీక్షలలో నెగ్గినా రాజగురువు ఎందుకు పంపించేశారో అర్థం కాక బాధతో నా గురువు వద్దకు వెళ్ళి చెప్పాను. ఆయన నన్ను బాధపడవద్దని చెప్పి నన్ను వద్దని తిప్పి పంపిన విశాల రాజ్యానికి వెళ్ళి నా గొప్పతనం చూపించి రాజుగారికి అది తెలిసేలా చేయాలని చెప్పారు. నేను తిరిగి ఇక్కడికి వచ్చాను. ఆ సమయంలో ఇక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉందని తెలిసింది. అందువలన నేను ముసుగు వేసుకొని దొంగల నుండి రాజ్య ప్రజల్ని కాపాడసాగాను. నా గుర్రాన్ని రహస్యంగా అశ్వశాలలో ఉంచి అర్ధరాత్రి బయటకు వెళ్ళి దొంగల సంగతి చూసి తరువాత గుర్రాన్ని తిరిగి అశ్వశాలలో వదిలేవాణ్ణి. తెల్లవారి నగర వీధులలో తిరుగుతూ ప్రజల ద్వారా రాజ్య సమాచారాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. అసలు ఈ రోజు నేను స్వయంగా మీ దగ్గరికి రావాలనుకున్నాను. దొంగల బాధ తగ్గింది. మీకు నాకు అడ్డుగా ఉన్న రాజగురువు వెళ్ళిపోయినందువల్ల ధైర్యంగా మీ ముందుకు వచ్చి అంతా చెప్పాలనుకున్నాను. కానీ నిన్న సేనాధిపతి గారు బంధించారు. తప్పించుకుపోవాలంటే సులభంగా వెళ్ళేవాణ్ణి. మిమ్మల్ని కలవాలనుకున్నందువలన ఎవరిని ఎదిరించకుండా లొంగిపోయాను. ఆ తర్వాత మిమ్మల్ని కలవాలని చెప్పాను అన్నాడు ఆదిత్య. అంతా విన్న రాజుగారు, ఆదిత్య, నిన్ను ఇంతకు ముందు చూసిన గుర్తులేదు. కానీ రాజగురువు ద్రోహి అని ఇప్పుడు తెలిసింది. జరిగింది మరిచిపో. నీ గొప్పతనం నాకు తెలిసింది. అందువలన నిన్ను ఈ రోజు నుండి నన్ను కాపాడే ప్రత్యక్ష పదవి ఇస్తున్నాను. ఇది సేనాధిపతి పదవికి సమానమైంది అన్నాడు. అది విని ఆదిత్య సంతోషించాడు. దగ్గరలో ఉన్న జయసింహ, ఆదిత్య, నువ్వు నిజంగా మహావీరుడివి. నీకు రాజుగారు మంచి పదవినిచ్చారు. ఈ రోజు నుండి మనం మిత్రులం. నువ్వు మా భవనంలోనే ఇకపై ఉండొచ్చు అన్నాడు. అది విని అందరూ సంతోషించారు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు నగరం వెలుపల ఉన్న ఆలయానికి వెళ్ళాడు. ఆయనతో పాటు ఆదిత్య, సైనికులు వెళ్ళారు. ఆ ఆలయం నగరం చివర ఉండడమే కాదు, దానికి అతి సమీపంలో అడవి కనిపిస్తుంది.
అది గమనించిన ఆదిత్య రాజుగారు ఆలయంలో పూజ ముగించుకుని బయటికి వచ్చినప్పుడు, మహారాజా, ఈ ఆలయానికి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ సంగతి చాలా మందికి తెలిసి ఉంటుంది. దగ్గరలో అడవి ఉన్నందువలన శత్రువుల వలన మీకు అపాయం కలగడానికి అవకాశం ఉంది. అందువలన నేను ఒకసారి ఈ చుట్టుపక్కల అంతా తిరిగి సాయంత్రం తిరిగి వస్తాను. ఆ తర్వాత మీకు ఎలాంటి రక్షణ ఉండాలన్నది తెలుస్తుంది. మీరు సైనికులతో వెళ్ళండి అన్నాడు. మంచిది ఆదిత్య, నీ పదవిని సరిగ్గా నిర్వహిస్తున్నావనేందులకు ఇదే నిదర్శనం. నువ్వు వెళ్ళిరా అంటూ రాజుగారు తన సైనికులతో రాజభవనం వైపు ప్రయాణం చేశాడు. ఆదిత్య అడవిలో చాలా దూరం వెళ్ళాడు. అతనికి ఎవరూ కనిపించలేదు. బాగా అలసిపోయినందువలన ఒక చెట్టు కింద విశ్రమించాడు. అలసటగా ఉన్నందువలన నిద్ర పట్టేసింది. సాయంత్రానికి ఆదిత్యకి మెలకువ అయింది. మెల్లమెల్లగా చీకట్లు కమ్ముతున్నాయి. ఇక తాను రాజ్యానికి వెళ్ళిపోవడం మంచిదనుకుని లేచాడు. అప్పుడు ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించడంతో ఈ అడవిలో ఎవరున్నారా అని ఆదిత్య మెల్లగా పైకి లేచి చుట్టూ చూశాడు. ఆదిత్యకి కొంచెం ముందర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళ్లడం కనిపించింది. వారి ఆకారాలు సరిగా కనిపించలేదు. ఈ అడవిలో ఈ సమయంలో ఎవరు వెళ్తున్నారు? వీరి వలన రాజుగారికి ఏదైనా అపాయం రావడానికి అవకాశం ఉందా అని అనుమానిస్తూ ఆదిత్య మెల్లగా వారిని అనుసరించాడు. కొంత దూరంలో పెద్ద కుటీరం కనిపించింది. ఇద్దరు అందులోకి వెళ్లడం గమనించి ఆదిత్య అక్కడికి వెళ్లి లోపలికి చూశాడు. లోపల ఖాళీ విగ్రహం ముందు ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకడు రాజగురువని ఆదిత్యకి తెలుసు. రెండో వ్యక్తి ఎవరు? ఇద్దరూ కలిసి ఏదైనా పన్నాగాలు పన్నుతున్నారా అని ఆదిత్య వారి మాటలు వినసాగాడు. అన్నయ్య, ఇంకా ఎన్ని రోజులు రాజుగారికి తెలియకుండా ఇక్కడ ఉండడం? నీ గుహకి వెళ్ళిపోతే మనం ధైర్యంగా ఉండొచ్చు కదా అన్నాడు రాజగురువులా ఉన్న చండాసురుడు. చండాసురా, అంతలో అంతా మరిచావా? నాకు యువరాణి రక్తం కావాలి. ఇన్ని రోజులు కష్టపడి వేసిన పథకాన్ని నువ్వు పాడు చేశావు. ఈ పౌర్ణమి కన్నా యువరాణిని మనం బంధించాలి. ఆమె లేకుండా నా గుహకి వెళ్ళి ఏం చేద్దాం? మనం ఇక్కడ ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఇటువైపు ఎవ్వరూ రారు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు బింబాసురుడు. అది విన్న ఆదిత్య, నేను అనుమానించినట్లు విశాలపురానికి ద్రోహం తలపెడుతున్నట్లుంది. ముందు ఈ సంగతి రాజుగారికి చెప్పి యువరాణి భద్రతకు ఎక్కువ ఏర్పాట్లు చేయాలి అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి మనసు మార్చుకొని, వీళ్ళని ఇలా వదిలి వెళ్ళడం మంచిది కాదు, బంధించి నాతో తీసుకుపోవడం మంచిది అనుకొని లోపలికి అడుగుపెట్టాడు. లోపలున్న ఇద్దరు ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? నీకు ప్రాణంపై ఆశ లేదా అంటూ పైకి లేచారు. మీ అంతు చూడడానికి వచ్చిన ముసుగు వీరుణ్ణి. ఇప్పుడు మిమ్మల్ని బంధించి నాతో పాటు తీసుకుపోతాను అంటూ ఆదిత్య కత్తిని బయటికి తీశాడు. అంతలో చండాసురుడు పక్కనే ఉన్న ఈటెను తీసి ఆదిత్య మీదకి విసిరాడు. ఆదిత్య ఈటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించేటప్పుడు అతని చేతిలో ఉన్న కత్తి జారి కింద పడింది. అది గమనించి ఇద్దరూ ఒక్కసారిగా ఎగిరి ఆదిత్యని గట్టిగా పట్టుకున్నారు. ఆదిత్య ఎంత పెనుగులాడినా వీలు లేకపోయింది. ఇద్దరూ బలవంతులుగా ఉన్నందువలన ఆదిత్య ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ ఆదిత్య రెండు చేతులు ఒక తాడుతో కట్టారు. తర్వాత బింబాసురుడు, మమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేసినట్లున్నావు. మా గురించి తెలిసిన ఎవరూ తిరిగి వెనక్కి వెళ్ళింది లేదు. నీ అదృష్టం బాగున్నట్లుంది. నేను రాత్రి పూజ చేయకుండా ఎవరి ప్రాణాలు తీయను. నేను కొలంలో స్నానం చేసి ఆ కాళీమాతకి కావలసిన ప్రత్యేక పువ్వులను కోసుకొని వచ్చి కాళీమాతని ఆ పువ్వులతో పూజ చేసిన తర్వాత నీ అంతు చూస్తాను. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండు అంటూ చండాసురుడి వైపు తిరిగి, వీణ్ణి జాగ్రత్తగా చూడు, నేను త్వరలో వచ్చేస్తాను అన్నాడు. అన్నయ్య, వీణ్ణి నేను చూసుకుంటాను. నాకు ఇప్పుడే వీడి ప్రాణాలు తీయాలని ఉంది. కానీ నువ్వు పూజ చేసుకొని వచ్చి చంపుతానని చెప్పావు. అందువలన నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు త్వరగా రా అనడంతో బింబాసురుడు వెళ్ళిపోయాడు. ఆదిత్య నవ్వుతూ, నువ్వు రాజగురువుగా ఉన్నప్పుడే నేను నిన్ను అనుమానించాను. నన్ను ఎన్నిక కాకుండా పంపించావు.
కానీ నేను నా నైపుణ్యాన్ని చూపి తిరిగి రాజుగారి వద్ద పదవి సంపాదించాను. ముందు నీ అంతు చూడాలనుకున్నాను, కానీ తప్పించుకున్నావు. ఇప్పుడు నన్ను బంధించినంత మాత్రాన నన్ను ఏమీ చేయలేవు. నీ చావు నా చేతిలోనే ఉంది అన్నాడు. ఆరిపోయే దీపం ప్రకాశవంతంగా వెలిగినట్లు నువ్వు చనిపోయే ముందు ఇలా మాట్లాడుతున్నావు. ఇంకా కొన్ని క్షణాలలో నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అంటూ కుటీరం బయటికి వెళ్ళాడు. అప్పుడు అతని ముందు త్రాచుపాము వచ్చింది. పాముని చూడటంతో చండాసురుడు బెదిరి పక్కకి తిరిగి సూదిలాంటి రాయి మీద అడుగు వేశాడు. అంతే, అతని ప్రాణం పోయినంత పనయి పెద్దగా అరిచి కింద పడ్డాడు. తల బండరాయిపై పడి దెబ్బ తగలడంతో కింద పడిపోయాడు. అది లోపల ఉన్న ఆదిత్య గమనించాడు. ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని తన చేతులకి కట్టిన కట్లు విప్పుకొని ఎలాగైనా త్వరగా తప్పించుకోవాలని ఆలోచించసాగాడు. అప్పుడు అతనికి మార్గం కనిపించింది. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.